నిజంగా మనిషి యొక్క ప్రాణం ఎంత అల్పమైపోయిందండి. మనిషి యొక్క ప్రాణం ఎంత స్వల్పమైపోయింది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, మన బిడ్డలకు ఏమవుతుందో తెలియదు, మనకేమవుతుందో తెలియని పరిస్థితి, అనిశ్చితి వాతావరణం. మనం గుండెల మీద చేసుకుని నేను బతుకుతానని ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? రోడ్డు మీద వెళ్తే మనం మంచిగానే వెళ్ళొచ్చు, కానీ అవతల ఎదుటిని వస్తున్నటువంటి వ్యక్తి తాగేసి వచ్చి గుద్దేస్తే మనం చనిపోయేటువంటి పరిస్థితి. జీవితంలో అనిశ్చితి వాతావరణం, గందరగోళ పరిస్థితి. మనిషి శాంతంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు, శాంతితో బ్రతికేటువంటి అంశాలు లేవు, మనిషి శాంతిగా నిద్రపోయే పరిస్థితులు లేవు. ఏదో కలవరము, ఆందోళన. అర్థం చేయండి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత్య దినాలు, కడవరి దినాలు, అపాయకరమైన దినాలు, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని శిష్యులు అడిగినప్పుడు ప్రభు చాలా క్లియర్గా చెప్పారు. ఆయనకి ఈ సమస్తం కూడా తెలుసు కాబట్టి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన భవిష్యత్తు గురించి ఆయన తెలుసు కాబట్టి, అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, రాకడి దినాల్లో ఏం జరుగుతాయో ఆయన చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు.